ఓట్ చోరీ గద్దీ ఛోడ్ అంటూ ఢిల్లీ రామ్లీలా మైదాన్లో నినాదాలతో హోరెత్తిపోయింది. దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సహా తెలంగాణ ముఖ్యమంత్రి మరికొంతమంది ముఖ్య నేతలు ఓట్ల చోరీని ఎంటగట్టారు. ఓట్ చోరీపై సేకరించిన 5.5 కోట్ల సంతకాల బస్తాల్ని వేదిక పొడవునా కూడా పరిచింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన బీజేపీ ఓట్ చోరీతో గెలుస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థల మారిపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ ఓట్ చోర్ గద్దీ ఛోడ్ పై నిర్వహించిన మహాధర్నాకు నాయకులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సత్యం, అహింస ఆయుధాలుగా మోదీని, అమిత్ షాను ఓడిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కు ఇమ్యూనిటీ కల్పిస్తూ ప్రధాని చట్టం తెచ్చారని, భవిష్యత్తులో కాంగ్రెస్ ఈ చట్టాన్ని మార్చి అవసరమైతే ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటుందన్నారు రాహుల్. ఎలక్షన్ కమిషన్ बीजेपी के सरकार के साथ मिलकर काम कर रहा है और इनको जितनी भी इम्यूनिटी देनी है दे दो। नरेंद्र मोदी जी ने इलेक्शन कमिश्नर्स के लिए कानून बदला, नया कानून लाए, कहा कि इलेक्शन कमिश्नर कुछ भी करे उन पर एक्शन नहीं लिया जा सकता है, उन पर कार्रवाई नहीं ली जा सकती है। ప్రధాని మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారని, బీజేపీ నేతలు లోక్సభలో కళ్లలోకి చూసి మాట్లాడలేకపోతున్నారని ఆరోపించారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ బీజేపీ ఓట్ల చోరీతోనే అధికారంలోకి వస్తోందని ఆరోపించారు. ये जानते हैं कि आज के दिन जनता इनसे नाराज है. देखिए हिले हुए लगते हैं. संसद में मैं देखती हूँ आत्मविश्वास घट गया है. आंखों में आंख मिलाकर नहीं देख पाते, सामने से गुजरते हैं तो यूं आंख झुका देते हैं, क्योंकि जनता का विश्वास भाजपा से और इनकी सरकार से सबसे हट चुका है. ఓట్ చోరీపై ఢిల్లీ రామ్లీలా మైదాన్లో జరిగిన సభకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ధర్నాలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఓట్లు చోరీ చేస్తున్న కేంద్రం రేపు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా రద్దు చేస్తుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. राहुल जी को इस बार इस देश ने जिताना है, नहीं है तो गरीब लोगों को वोट हक छीन लेने वाले। अगर एक बार उनका नाम वोटर लिस्ट से निकल गए, उसके बाद आधार कार्ड निकलने वाले, उसके बाद रेशन कार्ड निकालने वाले हैं, उसके बाद उनका जमीन जायदाद खींच लेने वाले हैं। ఓట్ చోరీ ఆరోపణలను సభ సాక్షిగా ఎన్డీఏ పక్షాలు తిప్పికొట్టడంతో రామ్లీలా మైదాన్ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది కాంగ్రెస్. దీనిపై తమ పోరాటం ఆగదని సంకేతాలిచ్చింది. కాస్త ఆలస్యం కావచ్చేమో గాని అంతిమంగా సత్యమే గెలుస్తుందని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ఓట్ చోరీ అంటూ రామ్లీలా మైదానాన్ని హోరెత్తించింది. ఓట్ చోరీ, ఓట్ చోర్, ఓట్ చోర్. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని కోరుతూ రామ్లీలా మైదాన్ సభతో కాంగ్రెస్ గట్టి సందేశమిచ్చింది. ఓట్ చోరీపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 5.5 కోట్ల సంతకాలను సేకరించింది. రామ్లీలా మైదాన్ సభ తర్వాత కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి ఈ సంతకాలతో కూడిన మెమొరాండాన్ని సమర్పించింది.